నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ అంటే అతడి పేరు చాలా పవర్ఫుల్ అన్నమాట. రీసెంట్గా తను చేసినటువంటి 2 సినిమాలు కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తే సుబ్రహ్మణ్యపురం. ఇప్పుడు ఏకంగా ఒక సినిమాతో, ఒక మంచి డివోషనల్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నటువంటి మహేంద్రగిరి వారి డైరెక్టర్ గారు సంతోష్ జాగర్లపూడి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ యొక్క స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా తీస్తారు. సో ఇది మహేంద్రగిరి వారి సినిమా ఎలా ఉండబోతుంది అన్న? ఖచ్చితంగా బాగుంటుందండి. ఓకే, గ్లిమ్స్ చాలా అద్భుతంగా అనిపించింది, టీజర్ చాలా అద్భుతంగా అనిపించింది. సో ఎటకెళ్ళకి ట్రైలర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 11th డేట్ ఫిక్స్ చేశారు. ఎస్, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మీరు ఊహించని ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. థరోలీ యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. ఖచ్చితంగా మీరు అందరు ఎంటర్టైన్ అవుతారు. ఆ, ఒక మంచి డివోషనల్ థ్రిల్లర్ ఫిలిం చూసాము అనే ఒక భావనతో బయటకు వస్తారు, రైట్. అది ష్యూర్. మహేంద్రగిరి వారాయి సినిమా పేరు ఆల్రెడీ మనం పవన్ కళ్యాణ్ గారి వారాయి అంటే చాలా పబ్లిసిటీ, చాలా ఫేమస్ కూడా. సో అంటే మీరు ముందే రిజిస్టర్ చేసుకోరా లేకుంటే? ముందేనండి, ముందే చేశాము. తెరకెక్కించడానికి టైం పట్టింది, కానీ రిజిస్ట్రేషన్ ఫిలిం ఛాంబర్లో ఎప్పుడో అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ద్వారా మరింతగా అమ్మవారిది వెళ్ళడం అన్నది మా అదృష్టం. అది జనాలకి చాలా సింపుల్గా ఇప్పుడు తెలిసిపోయింది వారాహి గురించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఆయన, అపార్ట్ ఫ్రమ్ మూవీ స్టార్, ఆయన బయట కూడా ఎంత గొప్ప వ్యక్తో మనందరికీ తెలుసు. సో ఆయన ద్వారా అమ్మవారిది మరింతగా వెళ్ళడం అన్నది, సినిమా ద్వారా నా ద్వారా రావడం అనేది, అది నా అదృష్టం అంతే. అన్న, ఇందాక మీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎటకెళ్ళకి పవన్ కళ్యాణ్ తీసుకొస్తాను. అది వస్తే మాత్రం అద్భుతం, అది రావాలి, అది ఇంకా అమ్మవారిదే. ఓకే అన్న, బాగుంది అన్న, నిజంగా చాలా బాగుంటుంది. మీ యొక్క సినిమా కూడా చాలా ఇంటెన్సిఫై చాలా బాగుంటుంది. అంటే మెయిన్గా డివోషనల్ ఎందుకు తీసుకుంటారు అన్న? నాకు అది వచ్చు బాగా. ఓకే, నాకు కొంచెం అవగాహన ఉంది వాటి మీద. సో అలాగే సుమంత్ గారైనా ఎందుకు అంటే లాస్ట్ టైం అలానే కాదు, మేమిద్దరం కలిసి ఒక మూవీ చేద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం సుబ్రహ్మణ్యపురం తర్వాత. లక్కీగా ఇందులో అది మెటీరియలైజ్ అయింది. ఓకే, సుమంత్ గారి సినిమాలో అనగనగా మనం ఓటీటీలో చూసాము. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మళ్ళీ థియేటర్లకు రాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. అందుకనే విజువల్ ఎఫెక్ట్స్కి వీటికి కూడా 57 minutes 50 నిమిషాలు ఓన్లీ సీజీ, అంటే ఒక గ్రాండియర్ ఎఫెక్ట్ ఇద్దామని థియేటర్లో. ఖచ్చితంగా ఇది థియేటర్ సినిమా అండి. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. సుమంత్ గారితో మీ థర్డ్ మూవీ కూడా రాబోతుంది, అది ఎలా ఉండబోతుంది? అది యాక్షన్ సీన్స్ లైక్ రొమాంటిక్ సీన్స్ అట్లా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? లేదు, అది గెస్ట్ చేయలేము అది. ఓకే, ఎందుకంటే ఆయన ఇలా కూడా చూపించచ్చు అన్నట్టే ఉంటుంది. అది షాక్ అవుతారండి. అది ఖచ్చితంగా నేను ఒక వెరైటీ ఆస్పెక్ట్ చూపిస్తున్నాను సుమంత్ గారిని. ఓకే అన్న, మీరే డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ సినిమా ముందుగా తేజ సర్జా దగ్గరికి వెళ్ళినట్టు నిజమేనా? నో, ఓన్లీ వన్ సుమంత్ గారు. ఓకే, నో వన్. స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడు, అది ట్రైలర్ లో చూపిస్తారా? ట్రైలర్లో రివీల్ చేస్తాం. అది షాక్ అవుతారు. అది ఓకే, బాగుంటుంది. డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు ఆ సినిమా? 2 hours 25 minutes. లాక్ అయిపోయింది, ఎడిట్ సెన్సార్కి ఇచ్చేసాం ఈరోజు. ఓకే, అని ఈ మధ్యలో టైటిల్స్కి అంటే దేవుళ్ళ పేరు పెడితే కొద్ది సెన్సార్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. గతం చూసుకుంటే కామాక్షి నుంచి కర్మాఖ్య మారడం కొన్ని సినిమా చూస్తున్నాము. మరి సెన్సార్ బోర్డుకి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు? నో, సెన్సార్ అయిపోయింది. అంటే ప్రస్తుతానికి టీజర్ది పంపించాము, ఎందుకంటే టీజర్ థియేటర్కల్ రిలీజ్ చేయబోతున్నాము. సో ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు, ఎందుకంటే మనం ఊరి పేరు కూడా పెట్టాం, మహేంద్రగిరి అని. ఓకే, మహేంద్రగిరి అనే ఊరి పేరు కూడా పెట్టాం, అచ్చంగా అమ్మవారి పేరు పెట్టలేదు. ఓకే, మహేంద్రగిరి వారాహి. ఓకే అన్న, ఇందాక ప్రెస్ మీట్ లో ఒక రివీల్ అయిపోయింది, డీకోడ్ చేయడం జరిగింది. అదే ఐశ్వర్యరాజేష్ అమ్మవారు. ష్యూరే కదా? యా. సో అంటే ఐశ్వర్యరాజుని పెట్టడం కారణం ఏంటన్న? ఇప్పుడు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఇంటర్వెన్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమా. సో ఖచ్చితంగా అమ్మవారు వచ్చినప్పుడు ఆమెను మనిషి రూపంలోనే చూపిస్తాం మ్యాక్సిమం. చూపించినప్పుడు ఆ ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది సినిమాలో, ఆ బైక్ స్కిడ్ అది ఉంటే అది చాలా ఇంపార్టెంట్ సీన్. అది జనాల్లోకి మరింతగా వెళ్ళాలంటే, వాళ్ళకి హత్తుకోవాలి, వాళ్ళ మనసులకి హత్తుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఆర్టిస్టే ఉండాలి. అంటే ప్రామినెంట్ ఆర్టిస్ట్, జనాలు చూసి గుర్తుపట్టేలాగా ఉండాలి. సో దానికి ఆవిడైతే బాగుంటుంది అని గోపాలలో చూసాము. పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు ఒకటే బైక్ మీద వెళ్ళి, అంటే ఆ సీన్ చూస్తుంటే నిజంగా అదే అనిపించింది, ఆ బైక్ కూడా అలా. అవును, అదే ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది చూస్తూనే పెరిగాం చిన్నప్పటి నుంచి. సో ఎవ్రీ సీన్ అరే ఇలా ఉంటే బాగుంటుంది అని చిన్న మనసులో ఖచ్చితంగా ఉంటుంది. మైట్ బి సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అయింది, అది అక్కడ చేసేసాను అన్న. అదేవిధంగా అనూప్ రూపెన్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే తను డిఫరెంట్ రీజనల్ కూడా తను పాటలు చేస్తారు. వర్కౌట్ అయ్యింది అవుతుంది ఖచ్చితంగా. టీజర్ వర్కౌట్ అయింది కదా, టీజర్ మ్యూజిక్ మీకు నచ్చినట్టే ఉండాలి. సో నచ్చింది, థ్యాంక్ యూ. దానికి మించి ఉంటుంది సినిమాలో, ఆయన అద్భుతంగా ఇస్తున్నారు. ఆయనలో ఆ యాంగిల్ ఉంది, థ్రిల్లర్స్ చేయగలిగే అద్భుతమైన యాంగిల్ ఉంది.
ఓకే. అది మీరు చూస్తారు ఖచ్చితంగా. అన్న ఐశ్వర్య రాజేష్ ముందు ఈ స్టోరీని కీర్తి సురేష్ దగ్గర అవునవును, కీర్తి సురేష్ గారికి చెప్పడం అది జరిగింది. కానీ మాకు డేట్స్ అనేవి ఎప్పుడైనా మనకి షూటింగ్ టైంలో ఆ డేట్స్ కాంబినేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే. సో అక్కడ అది మెటీరియలైజ్ అవ్వలేదు, ఇక్కడ మెటీరియలైజ్ అయింది అంతే. అన్న మీ మాటల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానం కనిపిస్తుంది. మీరు డివోషన్ కూడా చాలా టచ్ ఉంది. సో మీలాంటి వ్యక్తి సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్తో తీస్తే చాలా బాగుంటుందని ఒక అభిమానం నాకు అంతకంటే అనిపిస్తుంది. అదృష్టం ఉంటే ఇక చాలు, ఇక అంతే. అట్లాంటి అవకాశం ఏం చేస్తారన్న? ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు పవన్ కళ్యాణ్తో గారు? అట్లాంటి డివోషన్గా సనాతన ధర్మం సంబంధించి చేస్తారా? ఖచ్చితంగా. అండ్ ఆయన ఫస్ట్ అవకాశం ఇస్తే అసలు ఏం అది ఆ, అక్కడే నేను స్టక్ అయ్యానంటే ఇంకా నిజంగా ఇస్తే నేను ఎట్లా స్టక్ అవుతానో నాకే అర్థం కావట్లేదు మాటలు. ఓకే. కొన్నిసార్లు ఇంగ్లీష్లో అంటారు సైలెన్స్ డిఫీటెడ్ మై స్పీచ్ అని. ఇప్పుడు నా మౌనం నన్ను, నా మాటలు ఆపేసింది. అన్న సంతోష్ జాగర్లపూడి గారిని చూస్తున్న ప్రతిసారి అరే ఇట్లా బతకాలరా, అంటే దేవునికి సంబంధించిన డివోషన్ ఇట్లా బతకాలని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నా యూత్ అంత లేరు అవునాను కదన్నా. లేదు, ఉన్నారు. అలాంటి మీలాగా ఉండాలంటే ఏం చేయాలంటావు అన్న ఈ డివోషన్? ఏం లేదు, అంత ఎవ్రీథింగ్ ఫైన్. ఇన్ఫాక్ట్ ఇప్పుడే మీరు యూట్యూబ్ వీడియోస్ చూసుకున్నా చాగంటి గారి స్పీచ్లు కానీ గరికపాటి గారి స్పీచ్లు కానీ అవన్నీ చూస్తే మీరు అసలు యూత్ వీళ్ళు కాలేజ్కి వెళ్తూ లేదా అప్పుడే జాబ్లో చేరి వాళ్ళు కార్లో కానీ ఆయన పాడ్కాస్ట్లు వింటున్నారు. మనం చూడకపోతే, అంటే మనం అంటే నేను అది యంగ్ కాదు, నాకంటే ఈ జెన్జీ వీళ్ళు వాళ్ళే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అది అవ్వదు, అది మంచి పరిణామం అది. సో వాళ్ళు తక్కువ కాదు, ఇన్ఫాక్ట్ వాళ్ళే గొప్ప ఇప్పుడు. సో ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ మహేంద్రగిరి వారాయి అంటే ఏం చెప్తారా? సింపుల్గా ఒక లైన్లో చెప్తాను కథని. అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి పరిస్థితి అన్నది మహేంద్రగిరి వారాయి. నాకు క్యూరియాసిటీ ఉంది, ఈ సినిమాలో స్టార్ ఒక గెస్ట్ రాబోతున్నారు, ఆ సిద్ధు జోనల్ గడ్డేనా? తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.